నేను మీ డాక్టర్ కృష్ణ సాహితి, సైకియాట్రిస్ట్. సూయిసైడల్ థాట్స్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు సమ్మర్ అది వచ్చినప్పుడు బాగా ఇరిటబిలిటీ, మూడ్ అది ఇదిగా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా డిప్రెషన్లో ఉంటే కొంచెం మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ సమ్మర్లో. సో డిప్రెషన్, అన్ట్రీటెడ్ డిప్రెషన్ లేదా లాంగ్ స్టాండింగ్ డిప్రెషన్ అట్లా ఉన్నప్పుడు సూయిసైడల్ థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఒక్కసారి సూయిసైడల్ థాట్స్ వస్తే నెగ్లెక్ట్ చేయడానికి, నెగ్లెక్ట్ అసలు చేయొద్దు. నెగ్లెక్ట్ ఎంతవరకు చేయకుండా ఉంటే అంతవరకు మంచిది. ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి మాట్లాడి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో మాట్లాడి, ఇట్స్ లైక్ కౌన్సిలింగ్ అయినా వర్కౌట్ అవుతుందేమో చూడండి. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్, యూ కమ్ టు యువర్ సైకియాట్రిస్ట్. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా వచ్చి సూయిసైడల్ థాట్స్ అట్లా అనిపిస్తున్నాయని అంటే ఎలాగ హెల్ప్ చేయాలి? లైక్ అట్లా ఏమి ఉండదు అని కొట్టిపారేయకుండా వాళ్ళని మాట్లాడనిచ్చి, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎందువల్ల వాళ్ళకి సూయిసైడల్ థాట్స్ వస్తున్నాయి, ఒకవేళ వస్తుంటే ఎంత ఇంటెన్స్గా వస్తున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నాయి అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రోల్ ఉంటుంది. వాళ్ళు ఆ సపోర్ట్ గ్రూప్స్ అనేవి వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా ఇబ్బంది పడుతున్నప్పుడు సో ఆల్వేస్ 24 hours సూపర్విజన్ అనేది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వల్ల అవ్వదు. సో ఇట్స్ టైం సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు మెడిసిన్ అది రాసిస్తారు. అప్పుడు ఆ థాట్స్ అని ఇమీడియట్గా ఫస్ట్ వీక్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే స్టాప్ అయిపోతాయి. ఎప్పుడైతే అవి స్టాప్ అయిపోతాయో మనకి భయం ఉండదు. వాళ్ళకి ఏమైనా అవుతుందేమో, వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అన్న భయం మనకు ఉండదు. ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉండదు. ఎప్పుడైతే అది ఉండదో వాళ్ళ ఆలోచన విధానం అంతా చాలా మారుతుంది, చాలా పాజిటివ్గా థింక్ చేస్తారు. సో మనం అట్లా ఆలోచించి అందరికీ హెల్ప్ చేయాలనే భావనలో ఉండాలి.